హాయ్ ఎవ్రీవన్, నేను చూపిస్తున్నవి మష్రూమ్స్. టౌన్లో దొరికే మష్రూమ్స్ కాదు ఇవి, పల్లెలో న్యాచురల్గా దొరికేటివి. ఇవి కొన్ని సీజన్లో మాత్రమే దొరుకుతాయి. వీటిల్లో పురుగులు కూడా ఉంటాయి కాబట్టి చూసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గోరువెచ్చని నీళ్ళల్లో మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఉంటుంది. ఇవి మట్టిలోంచి పైకి వస్తాయి కాబట్టి స్మెల్ రాకుండా కొంచెం హాట్ వాటర్లో వాష్ చేసుకోవాలి. మంచిగా వాటర్ లేకుండా ఒక ప్లేట్లోకి అన్నీ తీసుకోవాలి ముక్కలు. మీరు ఎప్పుడైనా తిన్నారా ఈ మష్రూమ్స్? టౌన్లో ఉండే వాళ్ళకి అసలు దీని టేస్ట్ కూడా తెలియదేమో, ఎందుకంటే వాళ్ళు ఆర్టిఫిషియల్ మష్రూమ్స్ తెచ్చుకొని తింటూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, కొంచెం పసుపు వేసుకొని మనం క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవి చాలామంది తినరంట, నరకాసుని కండలని కూడా అంటారంట, అందుకే కొంతమంది తినరు. నాకు తెలియదు ఈ విషయము, మా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పారు, అందుకే మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం కదా, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారం, తగినంత ధనియాల పొడి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం ఉందా లేదా చూసుకొని వాటర్ అంతా ఇంకిపోయేలాగా బాయిల్ చేసుకోవాలి. చూసారా, మష్రూమ్స్ ఫ్రై రెడీ అయిపోయింది.